మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు వరంగల్ లోని ప్రధాన రహదారిలో ఉన్నాం. వరంగల్ చౌరస్తా రోడ్ లో దాదాపు ఒక గంట సేపటి నుంచి ట్రాఫిక్ స్తంభించింది. ప్రధానమైన కారణం వాసవి మాత పుట్టినరోజును వాసవి ఆర్య వైశ్యులు అంతా కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. ఒక 2 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే పోచమ్మగుడి ప్రాంతం నుంచి మళ్ళీ వరంగల్ చౌరస్తాలోని వాసవి ఆలయానికి వెళ్ళనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఆహార్యం కావచ్చు, దానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, మహిళలంతా కూడా చాలా పెద్ద ఎత్తున వాసవి మాతకు జయ జయధ్వానాలు పలికారు, స్వాగతం పలికారు. వాసవి మాత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే వందలాది మంది వాసవి మాత జెండాలు చేతకొని వాసవి సంఘం నాయకులు కావచ్చు, వాసవి మాత సంబంధించిన కార్యకర్తలు కావచ్చు. సరే, వాళ్ళ దేనికి ప్రత్యేకత చెప్పండి. ఇలా వాసవి మాత జయంతి సందర్భంగా వాసవి మాత ర్యాలీ చేస్తున్నాం. పొద్దున్న నుంచి అభిషేకాలు అయినాయి. అన్ని అర్చనలు దేవాలయంలో అన్ని ప్రతి ఒక్క దేవాలయంలో అర్చనలు అభిషేకాలు అన్ని అయినాయి. ఇప్పుడు సాయంత్రం పోతనగుడి నుంచి అక్కడ రామలింగపురి దాకా ర్యాలీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకుంటారు సార్. ఇది గత 15 సంవత్సరాలుగా మనం పట్టణ బజార్ లోని 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మన వాసవిమాత దేవాలయం నుంచి అమ్మవారి జయంతి రోజు ఇది 15వ సంవత్సరం అండి. కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా జస్ట్ అమ్మవారిని తీసుకొని ఆ మాడ వీధుల్లో తిరగడం జరిగింది. ఇది స్వచ్ఛందంగా 15 సంవత్సరాల నుంచి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘాలు ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఈ రథయాత్ర శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ శోభయాత్రకు ముందు ఒక నెల రోజుల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్, మన భూపాలపల్లి అనుకోండి, ములుగు అనుకోండి, పరకాలు అనుకోండి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా మన ఆర్యవైశ్యుల సోదరులందరూ తరలి వస్తూ ఉంటారు. అలాగే ఈ కార్యక్రమానికి మెయిన్ ఏంటి అంటే మనకి ఆడవాళ్లు ప్రత్యేకంగా ఒక 102 గోత్రికులు ఎవరైతే ఆర్యవైశ్యులు ఉన్నారో 102 రకాల హారతులు తీసుకొని ప్రత్యేకంగా ఈ 102 హారతులను పట్టుకొని ఇక్కడ నుంచి మనం అమ్మవారి గుడి దాకా తీసుకెళ్లడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏంటి అంటే మనము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఏరియాలో మనం ముందుకు వెళ్తుంటే ప్రతి ఏరియాలో మా ఆర్యవైశ్యులు ఎవరైతే దుకాణదారులు ఉంటారో వాళ్ళందరూ మనకి ప్రసాదాలు పంచడం కానీ, మజ్జిగ పంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. దీని తర్వాత మనం గుళ్ళో వెళ్ళిన తర్వాత అందరికీ ఒక 1500 నుంచి 2000 మందికి ఆడ అన్నదానం కూడా ఉంటుంది. ఇప్పుడు అన్న ప్రసాదం వితరణ కూడా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ అమ్మవారి జయంతి ప్రతి సంవత్సరం ఈ పట్టణ బజార్ ఆర్యవైశ్య మన అమ్మవారి గాయకపరమేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వాసవి మాత ఆమె యొక్క జన్మనే ఈ యొక్క భారతావనికే కాదు మొత్తం భూ ప్రపంచానికే తెలియజెప్పే జన్మ. ఆమె భగవంతుని యొక్క స్వరూపం. ఆ అమ్మవారు ఆమె కన్యగా ఉండి ఆ కన్యతరంతో ఆమె దేవత అయిపోయి ఎంతో మంది హృదయాల లోపల నిలుచుకున్నది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి దాదాపుగా కొన్ని వేల మందిని ఒక ఊరేగింపుగా వెళ్ళి ఇక్కడ మన రామలింగేశ్వర స్వామి గుడి లోపల వెలిసిన ఆ అమ్మవారి దగ్గర మేము భజనలు చేసి ఈ 102 గోత్రికులు, ముఖ్యంగా 102 గోత్రికులు కాకుండా ఒక ఆర్యవైశ్యులే కాకుండా ఇతరులు కూడా హారతులు తీసుకొని చాలా మంది వాసవి మాత పేర్లు పెట్టుకొని కూడా మంచిగా జరుగుతున్నది. అందరికీ మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం. ఒక మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలికారు. ఒక మహిళ కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి ప్రయత్నం చేద్దాం. జై వాసవి. ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం నుండి మన ఇంట్లో అయితే ఎలా పండుగ వాతావరణం ఉంటుందో అలాగే దేవాలయంలో కూడా ఉదయం నుండి పూజలు, అర్చనలు, 1,00,000 గాజుల పూజా కార్యక్రమం కూడా ముగిసింది. ఇప్పుడు 102 రకాల మంగళహారతులతో మహిళలము అందరం కలిసి అధిక సంఖ్యలో ఈ అమ్మవారి యొక్క శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. ఇంత అత్యద్భుతమైన కార్యక్రమము సంవత్సరానికి ఒకసారి వస్తుంది. చాలా అద్భుతంగా వైభవంగా మేమందరం కూడా పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది.